ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ పిన్ని గారు ఇన్స్పెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు పిన్ని గారిని ఎక్కడైనా లేదు చూసారా? మేడం. ఏమైంది రేఖ? నా గురించి నువ్వు వెతుకుతున్నావని వెయిటర్ చెప్పాడు. లేదు పిన్ని గారు, నేను ఊరికే ఆలోచిస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి నేనే రమ్మన్నాను. నీకు తెలుసా రేఖ, ఈయన జైల్లో రాఘవని చాలా బాగా చూసుకున్నాడు. అందుకే నాకు అనిపించింది మన ఇంటి సంతోషాల్లో ఎన్ని కూడా భాగం చేద్దామని. కరెక్టే చేశానా? ఖచ్చితంగా పిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్ గారు, అండ్ వెల్కమ్ టు ద పార్టీ. మీకు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే గనక ప్లీజ్ మాకు చెప్పండి. థ్యాంక్ యూ రేఖా గారు. అవసరం ఉంటే నేనే స్వయంగా తీసుకుంటాను. ఇప్పుడు ఇక ఇంట్లో విషయం అనే కదా. ఏం ఆలోచిస్తున్నావు రేఖ? కొంపదీసి నేనిప్పుడు దీని గురించి ఇంకా ఏం దిగులు పడక్కర్లేదు కదా. రిపోర్టర్ రేఖ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుందేమోనని, నేను నా ఇంట్లో ఏం చేస్తున్నానా, ఎవరిని పిలుస్తున్నానా అని. అయ్యో లేదు పిన్ని గారు, అలాంటిదేమీ లేదు. నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సారీ. మరేం లేదమ్మా రేఖ, నాకు అస్సలు అలవాట్లేదు ఎవరైనా నా ఇంట్లో నా మీద నిఘా పెట్టుంచటం. రాఘవ నీకు జీవితంలో ఒక లక్ష్యాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే, ప్రతి ఇంటికి కొన్ని మర్యాదలుంటాయి, కొన్ని బంధాలకి కొన్ని హద్దులు కూడా ఉంటాయి. పైగా ప్రతి ఒక్కరికి అనుమతి ఉండదు ఆ హద్దుల్ని దాటడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. అలాగే పిన్ని గారు. ఈ డ్రెస్ నీకు రాఘవ ఇచ్చాడు కదా. చాలా బాగున్నావు రేఖ. అచ్చం ఏంజిల్లాగా ఉంది నా కోడలు. నీకెవ్వరి దిష్టి తగలకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళి గెస్ట్లను కలు. ఈరోజు చాలా పెద్ద డే నీకోసం. అమ్మా అమ్మా, నువ్వు ఇలా ఎలా చేస్తావమ్మా? ఎందుకంటే నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యవు గనక. నీ అదృష్టం బావుండి నేను నీ తల్లినయ్యాను. ఆ ఇన్స్పెక్టర్ రేఖ కంట పడడానికి ముందు నా చేతికి చిక్కాడు. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చూడండి, మీకు ముందే చెప్పేస్తాను. కుమార్ బిల్డర్స్ యజమాని తన స్టేట్మెంట్లో చెప్పాడు, మిస్టర్ వీరేంద్రని సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ని మంచి మెటీరియల్ కాకుండా నాసిరకం మెటీరియల్తో ఎక్స్చేంజ్ చేశారు అని. పైగా అతను కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ముందు నాకు చెప్పండి, మిస్టర్ వీరేంద్ర ఎక్కడున్నారు? ఎందుకంటే నేను ఆయన అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళాలి. అవన్నీ వదిలేసేయండి ఇన్స్పెక్టర్ గారు. ముందొకటి చెప్పండి, మీకు ఈ హారం ఎలా అనిపించింది? నేను ఈరోజు వేసుకున్నది. ఇందులో ఈ డైమండ్స్ ఉన్నాయి చూడండి. ఇవి బెల్జియం నుంచి తెప్పించాను. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమంత కష్టమైన ప్రశ్న అడగలేదే. ఏం దిగులు పడకండి. పగలు, శిక్షలు, వీరేంద్ర, మిస్టర్ నిశ్చయ్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందు మీరు నాకు ఈ విషయం చెప్పండి. ఈ హారం మీకు ఎలా అనిపించింది? మీకు తెలుసా, ఈ హారాన్ని తయారు చేయటానికి సూరత్లో అందరూ జ్యువెలర్స్ ఎన్నో ఏళ్లు టైం తీసుకున్నారు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఈ హారం నాదైతే కాదులేండి. మీరు నాకు ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ హారం మీదైపోయింది. ఒకటే అనుకోండి, ఈ హారం మీరు నాకు అప్పుగా ఇచ్చారనుకోండి ఈ పార్టీలో వేసుకోవడానికి. కాబట్టి ఈ పార్టీ పూర్తయిపోయిన వెంటనే ఈ హారం మీ ఇంటికి డెలివర్ చేయిస్తాను. ఇవ్వాలి అనుకుంటే నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ మీకు రేఖ గురించి తెలుసు కదా. పార్టీ మధ్యలోనే ఈ హారం నా మెళ్ళో నుంచి మాయమైపోతే అప్పుడు తన లోపల ఉన్న న్యూస్ రిపోర్టర్ మేల్కొంటుంది. మీరు నాకు లంచం ఇస్తున్నారా? అస్సలు కాదు.
నేను మీకు కేవలం నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. డబ్బు ఎలాంటి డబ్బో తెలుసా? అది పెద్ద పెద్ద తప్పుల్ని మచ్చ లేకుండా కడిగేస్తుంది. మీరు కూడా సూపర్ ఇన్స్పెక్టర్ గారు. మీకు విషయం తెలిసిన వెంటనే అదే వీరేంద్ర కుమార్ బిల్డర్స్తో చేతులు కలిపాడు అని మీరు సరాసరి ఈ పార్టీకొచ్చేశారు, అది కూడా ఒంటరిగా. ఎందుకు? మీరు ఇక్కడికొచ్చి అసలు ఫిల్మీ డ్రామానే చేయలేదు. సినిమాలో చూపిస్తారు కదా, ఇలా సంకెళ్ళు చేతిలో పట్టుకుని మిస్టర్ వీరేంద్ర సూర్యవంశీ యు ఆర్ అండర్ అరెస్ట్. మీరలా కూడా ఏం అనలేదే, ఎందుకు? చూడండి మేడం, మిస్టర్ వీరేంద్ర అయితే కోర్టుకి వెళ్లి తిరాల్సిందే. మిస్టర్ నిశ్చయ్ స్టేట్మెంట్ కూడా మా దగ్గరే ఉంది. ఓహోహో, ఆ స్టేట్మెంటా? అది మీరెప్పుడు తీసుకున్నారు? మీ చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు కదా. అలాగే స్టేట్మెంట్ గురించి మీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఎవ్వరికీ ఏమీ తెలీదు. నేను చెప్పింది నిజమే కదా? నాకు అస్సలు అర్థం కావట్లేదు నేను ఎవరిని లక్కీ అనుకోవాలో. మా వీరేంద్రనా లేక మిమ్మల్నా? మీకు ఎలా తెలుసు నేను స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ ఎవరు లేరు అని? ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు, డబ్బుకి ఇంకొక టాలెంట్ ఉంటుంది. అది అందరికీ కావాలి. అది ప్రతి బజార్లో అన్ని రూపాల్లో పనిచేస్తుంది. మీ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా. ఏంటలా చూస్తున్నారు? నా దగ్గర ఏదీ దాగదు. మీ పోలీస్ స్టేషన్లో జరిగే అన్ని విషయాలు, పోలీస్ స్టేషన్లో బయట జరిగే విషయాలు, మీ ఇంటి బయట జరిగే విషయాలు, మీ ఇంటి లోపల జరిగే విషయాలు. ఇన్స్పెక్టర్ గారు, ఒకవేళ ఇప్పటి వరకు ఆ నిశ్చయ్ స్టేట్మెంట్ గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు అంటే మరి ఇక మీద కూడా ఎవరికి చెప్పడానికి వీల్లేదు. కానీ మీరు ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక్క నిమిషం. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇన్నేళ్ల నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, కానీ ఇది కూడా తెలీదా? పోలీస్ కస్టడీలో నేరస్తులు చనిపోవడం ఏమంత కొత్త విషయం కాదని. పైగా ఎక్కువగా ఇలాంటి కేసెస్లో ఎవరికి శిక్ష కూడా ఏమీ పడదు. సారీ, ఈ సెట్తో పాటుగా ఈ వజ్రాల వడ్డాణం కూడా ఉంది. ఇది ఈరోజు నేను పెట్టుకోలేదు, ఎందుకంటే ఇది నా సారీతో మ్యాచ్ అవ్వదు. కానీ ఈ వడ్డాణం మీ భార్య చీరతో ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. మరి తొందరగా ఇంటికి వెళ్ళండి. అలాగే మీ భార్యకి ఈ అమూల్యమైన కానుకని ఇచ్చేయండి. పైగా మాకు కూడా అవకాశం ఇవ్వండి మీ పార్టీలో సరదాగా ఎంజాయ్ చేయడానికి.